నిలిచి సజీవుడైన యేసుగా నిలబడి ఉన్నాడు. మీరు ఎందుకు చనిపోయిన వాళ్ళ దగ్గరికి వెళ్తున్నారు? కనుక మనం కూడా అయితే అమ్మో మా అమ్మకండి ఈ చిలకడ దుంప కూర అంటే చాలా ఇష్టం అండి. ఆ చిలకడ దుంప కూర పట్టుకెళ్తానండి అక్కడికి. తింటదా చెప్పండి. హైందవులు ఏమంటారు? పిండ కూడా అంటారు. మనం ఏం చేస్తాం ఇది? కనుక మనలో ఇంకా ఈ పాత అందరూ తిన్నారు తిరిగా అయిపోయింది బాబు, అందరూ తినేశారు బాబా. ఎవరంటున్నారు? శిష్యులు. అబ్బా ఎంత గణం దాటిచ్చేసేవయ్యా ఎంత అనుకున్నారు. అలా కాదు. తిన్న తర్వాత మిగిలిందని గంపలో చెప్తాండి. మనకి ఏం నేర్పుతున్నాడైనా? కుదుపు నేర్పుతున్నారు. మనం ఏం చేస్తాం? నేల పాలు చేస్తాం, డ్రైనేజీలో పడేస్తూ ఉంటాం. ఎంతోమంది ఆకలికి అలవాటిస్తున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళు, నువ్వు నీ ప్రిస్టేజ్ భాగం అంటే వాళ్ళకి పెట్టు. మన ఒక చిన్న పిల్లవాడు బర్త్డే డబ్బులు తీసుకుని క్రిస్టి రోజులకి ఇచ్చి వచ్చాడండి. తెల్లని ఇస్త్రీ బట్టలు పాత బట్టలు వేసుకుని వాడు ఎంతో సంతోషంగా గడిపాడు. మనకు అలా ఉండదండి. మనం చూసి అందరూ మెచ్చుకోవాలంటే ఏదో తాహత మించిపోయినటువంటి ఖర్చులు పెడతాం, కానీ దేవుడు చూపించిన పొదుపు మనం పాటించలేనటువంటి పరిస్థితిలో మనం జీవిస్తూ ఉన్నాం. అందుకనే ఈస్ట్ రోజులైనా ఇలాంటి విషయాల్లో కొన్ని జాగ్రత్త కలిగి ఉండాలి.